మనకు కేవలం 2000కే ఇచ్చారన్నమాట. సమకూర్చేది ఎవరండి? దేవుడు. కానీ ఈ విషయం దగ్గర మనం చాలాసార్లు దేవుణ్ణి అనుమానిస్తాం. ఏంటి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళకి మంచి ఇక్కడ మాట చూసారా, త్రోవ చూపించి. అవునండి, అవునండి. అంటే కేవలం విడిపించడం మాత్రమే కాదు, వాళ్ళు ఎలా నడుచుకోవాలో ఆ త్రోవను చూపించాడంట ఆయన. త్రోవను చూపించాడంట. మీరు ఆలోచన చేయండి, త్రోవ చూపించకపోతే ఏమొద్దు చెప్పండి? మార్గం తెలియకపోతే ఏమొద్ది? ఏమేమి నష్టం జరుగుతుంది చెప్పండి? మార్గం తెలియకపోతే ఎంత నష్టం జరుగుద్ది? అసలు ఎట్టెట్టో వెళ్ళిపోతాము, పెట్రోల్ అయిపోద్ది, ఎండ వేడి చిరాకు వచ్చేస్తుంది కదండి. దారి తెలిసింది అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు వెంటనే వెళ్ళిపోవచ్చు కదండి. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే త్రోవను చూపేవాడు అన్నమాట. త్రోవను చూపేవాడు. నా జీవితంలో నేను చాలాసార్లు అనిపించినది అంటే, సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, ఏం తీసుకోవాలో అర్థం కానప్పుడు దేవుడు సరైన త్రోవని చూపేవాడు. సరైన త్రోవని, ఆ సరైన త్రోవని వెళ్ళడాన్ని బట్టి అప్పులు తగ్గినాయి, కొంచెం అనారోగ్యం తగ్గింది, ఒత్తిళ్ళు తగ్గినాయి కదండి. త్రోవ చూపడం అంటే ఏది సరైన త్రోవ, ఇలా వెళ్తే ఏది మంచిది అని జ్ఞానవంతమైన త్రోవని మన దేవుడు చూపించేవాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం నమ్మాలండి, నమ్మాలి. మన దేవుడు మార్గాన్ని చూపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడంట. వాళ్ళ దేవుడే మన దేవుడు కూడా. కాబట్టి విడిపించడం మాత్రమే కాదు, ఎలా నడుచుకోవాలో, ఎటువైపు నడుచుకోవాలో మార్గాన్ని కూడా చూపించేవాడు. కాబట్టి ప్రతిదీ కావాల్సినవి సమకూర్చేవాడు దేవుడు, మన దేవుడు. కావాల్సినవి, అవసరమైనవి సమకూర్చేవాడు మన దేవుడు. ఇది రెండోది. మూడో చూడండి. అయితే మీ త్రోవ చూపించి మీరు విశ్వాసం ఉంచలేదు. మూడో విషయం ఏం చెప్తున్నారంటే, దేవుడు ముందు నడిచేవాడంట. ఇంకే విషయం చెప్తున్నారు చూడండి ఇక్కడ. పగలు రాత్రి అగ్ని స్తంభంలోనూ, పగలు మేఘస్తంభంలోనూ మనతో పాటు ఉండేవాడు. ముందు నడిచేవాడు. మీరు చెప్పండి, ముందు నడవడం ఉపయోగం ఏంటి? ఎందుకు నడవాలి ముందు? మార్గం చూపించడం కోసమేనా? కాదు. ఏదైనా సమస్య వస్తే ముందు ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి? శత్రువుని ముందు ఎవరు ఎదుర్కొంటారు? మనమా ఆయనే కదా. ఎందుకని? ముందు నడిచేవాడు ఆయన, ముందు నడిచేవాడు. తర్వాత రాత్రి పగలు అంటే నేను కాపాడేవాడు, కొనకుడు, నిద్రపోడు అంటే ఎల్లప్పుడూ మన విషయంలో ఆలోచించేవాడు అన్నమాట. ఎల్లప్పుడూ మన దేవుడు మన విషయంలో ఆలోచించేవాడు అనేది ఒకసారి తీయండి. కీర్తన 8 తీయండి. కీర్తన 8